ఇండియన్ పాలిటీ ప్రాక్టీస్ బిట్స్ డిఎస్సి ఫస్ట్ క్వశ్చన్. మినీ రాజ్యాంగమని ఏ రాజ్యాంగ సవరణను పేర్కొంటారు? 42వ రాజ్యాంగ సవరణను పేర్కొంటారు మినీ రాజ్యాంగంగా. నెక్స్ట్ క్వశ్చన్. మొదటిసారిగా భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ? బల్వంతరాయ్ మెహతా కమిటీ సూచించింది మొదటిసారిగా. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో మండల పంచాయతీ వ్యవస్థను సిఫార్సు చేసిన కమిటీ ఏది? అశోక్ మెహతా కమిటీ సూచించింది. మండల పంచాయతీ వ్యవస్థను సిఫార్సు చేసిన కమిటీ ఏదంటే అశోక్ మెహతా కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్. 11వ షెడ్యూల్లో పంచాయతీరాజ్ సంస్థలకు కేటాయించబడిన విధుల సంఖ్య 29. నెక్స్ట్ క్వశ్చన్. స్థానిక ప్రభుత్వాలను ఏ జాబితాలో చేర్చారు క్రింది వానిలో? రాష్ట్ర జాబితాలో చేర్చారు. స్థానిక ప్రభుత్వాలను రాష్ట్ర జాబితాలో చేర్చారు. నెక్స్ట్ క్వశ్చన్. హైకోర్టు న్యాయమూర్తి జీతభత్యాలు దేని నుండి చెల్లిస్తారు? రాష్ట్ర సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు హైకోర్టు న్యాయమూర్తి జీతభత్యాలను. నెక్స్ట్ క్వశ్చన్. శాసనసభ సభ్యుల పదవీ కాలం ఎంత? 5 సంవత్సరాలు శాసనసభ సభ్యుల పదవీ కాలం. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్ర విధానసభ స్పీకర్ రాజీనామా లేఖను ఎవరికి సమర్పించాలి? డిప్యూటీ స్పీకర్కి సమర్పించాలి. రాష్ట్ర విధానసభ స్పీకర్ తన రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్కి సమర్పించాలి. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారు? గవర్నర్ నియమిస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రిని. నెక్స్ట్ క్వశ్చన్. గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేసే అధికారములను తెలియజేసే అధికరణ క్రింది వానిలో? 213వ అధికరణ తెలియజేస్తుంది గవర్నర్ యొక్క ఆర్డినెన్స్ జారీ చేసే అధికారాల గురించి. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర నిఘా సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1964లో ఏర్పాటు చేశారు కేంద్ర నిఘా సంఘాన్ని. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ అభివృద్ధి మండలి చైర్మన్ ఎవరు క్రింది వానిలో? ప్రధానమంత్రి చైర్మన్గా ఉంటారు జాతీయ అభివృద్ధి మండలికి. ఇవి కొన్ని ముఖ్యమైన ఇండియన్ పాలిటీ ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.